ఆంధ్రప్రదేశ్ కురబన్ కురవం అండ్ దంగల్ సంఘం ఆత్మీయ సమావేశంలో స్థానిక లీలామహల్ సర్కిల్లోని సాయి ఎంజీఎం గార్డెన్ నందు ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, 5 సూత్రాల చైర్మన్ హెచ్ఎం రేవన్న, మహారాష్ట్ర రాజ్యసభ నూతన ఎంపీ రామ్రావ్ జఖారన్, కర్ణాటక, తెలంగాణ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవన్న మాట్లాడుతూ, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలుగా కురబలకు అవకాశం ఇవ్వలేదని, ఈసారి తప్పకుండా 2 ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, తిరుపతి పట్టణంలో 5 ఎకరాల భూమి, 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని, కనక మండపం, కనక హాస్టల్ మరియు కనక భవనం నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. కురబ కులం కోసం పోరాడుతున్న సౌత్ ఇండియా కురబ సంఘం మరియు ఓబీసీ సౌత్ ఇండియా అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులకి ఎమ్మెల్సీ పదవి కేటాయింపు కోసం సభ మొత్తం ఏకవాక్య తీర్మానం చేశారు. జబ్బల శ్రీనివాసులకి ఎమ్మెల్సీ కేటాయింపుపై తొందరలోనే సౌత్ ఇండియా కురబ సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని కలిపి విన్నవించుకున్నారని తెలిపారు. మహారాష్ట్ర ఎంపీ రామారావు మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ ని మరియు హోంమంత్రి అమిత్ షాని కలిసి ఎమ్మెల్సీగా జబ్బల శ్రీనివాసులకి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారని తెలిపారు. సౌత్ ఇండియా కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ, సౌత్ ఇండియా కురబ సంఘం ఆధ్వర్యంలో త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కుప్పంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని, ప్రతి గుడిలోనూ మెంబర్స్గా, డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థలలో రాజకీయ ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే కురుపులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని, కురబల అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న జబ్బల శ్రీనివాసులకి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని, తొందరలో నాయకులు అందరినీ కలుపుకుని ముఖ్యమంత్రిని కలవనున్నారని తెలిపారు. అతిథులను ఘనంగా సత్కరించిన సౌత్ ఇండియా కురవ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఈ సమావేశంలో కర్ణాటకకు చెందిన షెఫర్డ్ ఇంటర్నేషనల్ సీఎం నాగరాజ, కర్ణాటక కురవ సంఘం శ్రీకాంత్, తమిళనాడు కురవ సంఘం నారాయణ, తెలంగాణ కురవ సంఘం వెంకట్, గోవా దంగల్ సమాజం కట్టన్న, సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కొల్లె రెడ్డి కుమార్ గౌడ్, కోటే రవిశంకర్, గుంటూరుకు చెందిన పరమేష్, ధనుంజయ్, సుబ్బయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబ సంఘం మహిళా నాయకురాలు కొల్లె భాగ్యలక్ష్మి, లక్ష్మీదేవి, రాజకుమారి, మీనాక్షి, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. అటువంటి కుర్బా దళగర్ ఈ కమ్యూనిటీ ఒకే అని జబ్బలు శ్రీనివాస్ నేతృత్వంలో ఈడ మేము చేస్తున్నాము. దానికి మన లీడర్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ మెంబర్ గ్రేట్ లీడర్ రామారావు and he also addressed the gathering. Our motto is in India, మన దేశంలో 12 కుటుంబాలు ఉన్నారు, కానీ ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క పేర్లో చెప్తారు. వాళ్ళు ఒకే అబ్రలో కావాలా అంటే మేము షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ చేసి మన ఎక్స్ ఎంపీ విశ్వనాథ్ గారి నేతృత్వంలో భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకైక కమ్యూనిటీ అంటే అది కురుమన్ ధనగర్. ఇటువంటి సమాజంలో ఒక ఆర్గనైజేషన్ చేయాలని అంబేద్కర్ తత్వంలో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఫైటింగ్ మాటలు మేము ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నాము. దాంట్లో ఈ పొద్దు నాకు చాలా సంతోషమైంది. మన జబ్బల శ్రీనివాస్ గారి జతలో నేను 10 years నుంచి ఆంధ్రప్రదేశ్లో రోడ్ చేస్తున్నాను. ఒక ఆర్గనైజర్ అన్ని రకాల వాళ్ళు చేస్తున్నాడు. మేము లాస్ట్ టైము హైదరాబాద్లో చేసిన సమయంలో మాకు సపోర్ట్ ఇండియా ఇంటర్నేషనల్కి సపోర్ట్ చేసిన చంద్రశేఖరరావు గారు ఒక ఎమ్మెల్సీ ఎల్ఎల్ఎషన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. అటువంటి 5 acres ల్యాండ్ అంటే 5 crores రూపీస్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసినారు. అటువంటి ఈడు ప్రయత్నం చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. దాంట్లో మనకి కల్పించింది కావాలా అడగాల మన బిడ్డకి పాలిచ్చేదానికే ఇచ్చేలే, అధికారం ఇచ్చేదానికి ఏమైనా చేయాలి కదా. ఇది ప్రారంభం, ఇది అవుతుంది. भारत देश का
अलग अलग राज्यों में जो हमारा समाज बिखरा हुआ है, जो कोई धनगर नाम से, पाल नाम से, बगल से, कुरबा है, ये सबको एक प्लेटफॉर्म पर लाने का काम हम सब इस माननीय शेफर्ड इंडिया इंटरनेशनल के प्लेटफॉर्म के माध्यम से माननीय रेवन्ना जी, विश्वनाथ जी और ऑल स्टेट के पूरा लीडर्स इज कमिंग टुगेदर एंड सब समाज, पूरा देश का समाज एक जगह लाके हमारी जो भी डिमांड है, एक्चुअली बाबा साहब अम्बेडकर जो प्रेसिडेंस ऑर्डर है, उस ऑर्डर में धनगर समाज शेड्यूल ट्राइब में अलग अलग राज्यों में अलग अलग नाम से विभिन्न होने की वजह से उनकी ताकत कम गिरने की वजह से सरकार उसके मांग की तरफ ख्याल नहीं कर रहे। हमको उम्मीद है अब जब हम एक जगह सब आएंगे 4 तारीख अक्टूबर को, तो सरकार को सोचना पड़ेगा और जो बाबा साहब अम्बेडकर ने हमको जो न्याय दिया वो हमारा हक हम छीन के लेंगे, मांग के लेंगे और सरकार को बताएंगे कि ये हमारा हक है, आपको देना पड़ेगा। इसलिए ये रैली 4 अक्टूबर को हम दिल्ली जाने जा रहे। इसके लिए विश्वनाथ जी, रेवन्ना जी, हम सब देश में पूरे लोगों के साथ इकट्ठा करके वो रैली निकालने की कोशिश में। आज मैं श्रीनिवास जी को धन्यवाद देता हूँ कि आज यहाँ आंध्र प्रदेश में उन्होंने ये पूरा ऑर्गेनाइज किया। हम कोशिश करेंगे कि उनका काम भी राज्यसभा एमएलसी मिलने के जैसा है, तो उनको भी एमएलसी के लिए मैं हो विश्वनाथ जी, रेवन्ना साहब सब मिलके हम माननीय मुख्यमंत्री जो आंध्र के चंद्रबाबू नायडू, इनसे जाके डिमांड करके उनको भी एमएलसी मिलाने के हम पूरी तैयारी करेंगे। यही आपको बता दें। మీరు గత 10 సంవత్సరాల నుంచి తిరుపతిలో మీడియా రూపంలో మాకెంతో సహకరిస్తున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న నేను వచ్చి ప్రెస్ క్లబ్లో అడుగుతానట్లే ఇంత గొప్పగా సమావేశానికి ఇచ్చేసిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా పెద్దలు రేవన్నజీ, మా ఎంపీ రామరావు సార్ మహారాష్ట్ర చెప్పిన దానికి ఖచ్చితంగా వాళ్ళ మార్గదర్శనంలో నూతనంగా ఎలక్ట్ అయినారు. 6 సంవత్సరాలు రాజ్యసభలో బీజేపీ తరఫున కొనసాగుతున్నారు. తప్పకుండా దేశంలో 10 కోట్ల మంది ఉన్న కురుబ కులము రకరకాల పేర్లతో వాళ్ళని యూనిటీ చేసి అక్టోబర్ 4వ తేదీ రామ్లీలా మైదానంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించినారు. ఆ నిర్ణయానికి పెద్దలు ఏం చెప్పినా దానికి సంఘీభావంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన కుప్పం పర్యటనలో గతంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో కురుబ కులానికి 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామన్నారు. మా పెద్దలకు అది తెలియపరిచినాను తెల్లారి. వారు దాన్ని మనసులో పెట్టుకొని తప్పకుండా కులానికి ఎమ్మెల్సీలు మండల్లో ప్రాతినిధ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ అరుగుజాడల్లో 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ కురవ కులంలో సేవలు అందిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచన చేసి భవిష్యత్తులో వాళ్ళ పెద్దలు చెప్పినట్టు వాళ్ళ అడుగుజాడల్లో నడుపుకుంటూ భవిష్యత్తులో మా కులాన్ని ఇంకా ఏకతాటి మీద తెచ్చి ఇప్పుడున్న 2